కడియంతో వివాదంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇంట్లో ఉన్న తనను బయటకు రప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమతో కలిసిపోవడం కడియం శ్రీహరికి ఇష్టం లేనట్లు ఉందంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. మంత్రి కొండా సురేఖ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, 2.5 సంవత్సరాల నుంచి చేసిన దానికి చేయని దానికి అనేక అవమానాలు, అనేక సార్లు నిరూపించుకోవడాలు, అసలు ఈ ఫ్రిక్షన్ని కొండా సురేఖ ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఈ జర్నీపై ఏం చెప్తారు? మాకు ఇవన్నీ కొత్త కాదండి. నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి కూడా మా జీవితం అంతా కూడా రాజకీయాల్లో ముళ్ళబాటలోనే మేము ప్రయాణం చేశాము. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కొద్ది రోజులు మాత్రమే మేము కొంత సాఫీగా పూలబాటలో నడిచామని చెప్పొచ్చు. మరి ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, నేను మినిస్టర్గా ఉన్నాను, నా డ్యూటీస్ నేను చేసుకుంటూ వెళ్తున్నా కూడా నా మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు అధిష్టాన వర్గం నన్ను అర్థం చేసుకొని, ఎందుకంటే వాళ్ళు అడిగిన దానికల్లా మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము, నా మీద తప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు అర్థం చేసుకొని మమ్మల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. అంతవరకు నేను హ్యాపీగా ఉన్నాను. కానీ మళ్ళీ పదే పదే కావాలని చెప్పి నా నోటిని బయటేయడము, నన్ను బయటేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే శ్రీహరి గారు కావాలని, ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఆయన ఏమంటాడంటే నన్ను పోవద్దు అన్నాడు. నేను పోవద్దు అనడం లేదండి, పోవచ్చు. ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా కూడా కమిషనర్ ఆఫీస్కి పోవచ్చు. బట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కమిషనర్ గారి ఛాంబర్లో ఇవ్వాలి. ఆయన మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి కమిషనర్ గారిని పక్కన కూర్చొని ఆయన పక్కన ఆయన కూర్చున్నాడు. మళ్ళీ మీటింగ్ పెట్టి ఏమని రిలీజ్ చేశాడు మినిట్స్, ఆయన ఫోటోలు రిలీజ్ చేసుకుంటూ మేము మీటింగ్ కండక్ట్ చేశాము, దాని మీద రివ్యూ చేశాము, అధికారులకి ఆదేశాలు ఇచ్చాము, డిపిఆర్లు ప్రిపేర్ చేయమని, మొత్తం భూముల ఆక్రమణ గురించి వీటన్నిటి మీద కూడా ఇచ్చాము అని చెప్పి డీటెయిల్డ్గా ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. అంటే దాన్ని ఏమన్నారు, ఆదేశించడము, మీటింగ్ కండక్ట్ చేయడము అనేది కమిషనర్ ఆఫీస్లో ఎవరు చేయాలి, అది ఒక మంత్రి మాత్రం చేయాలి. అది చేసి మళ్ళీ తప్పించుకొని ఈరోజు నేనేం తప్పు చేయలేదు, నాకు అన్నీ తెలుసు, రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అంటే ఆ విధంగా మీటింగ్ పెట్టి ఆదేశించడము అది రూల్సా? అంటే మేడం, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు పిలిచి మీ ఛాంబర్లో మీటింగ్ పెడితే వాళ్ళతో సహకరించారు? వాళ్ళు పిలవలేదండి. ఈయన 2 నెలల నుంచి కమిషనర్ గారు ఎంటబడుతున్నా కూడా తప్పించుకుంటుంటే ఆయన సడన్గా వచ్చి కూర్చొని నిన్న ఫోర్సబుల్గా కమిషనర్ని కూర్చోబెట్టాడు. ఆయన నేను తర్వాత కమిషనర్ గారిని నేను ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన అదే చెప్పారు, మేడం ఇట్లా జరిగిందంటే నేను ఒకటే అన్న, కమిషనర్ గారు మీ రూమ్లో కూర్చోబెట్టాల్సింది, ఆ రూమ్లో కూర్చోబెట్టాల్సింది లేకుండా అంటే లేదు మేడం అందరినీ పిలిపించమన్నాడు, అందరినీ కూర్చోబెట్టమన్నాడు అని ఆయన. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది, డిప్యూటీ సీఎంగా చేశాడు. అటువంటివన్నీ ఏ అధికారైనా కూడా ఎదిరించి మాట్లాడడం అనేది జరగదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పెట్టించుకోవడం ఈయన తప్పు. అంటే అనుకోకుండా జరిగింది అనుకుంటున్నారా, లేదంటే వాంటెడ్గా జరిగింది అనుకుంటున్నారా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తము గాంధీ భవన్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలు ఇదంతా జరిగింది. దానికి ఆయన్నే నాయకత్వం వహించాడని కూడా మీరు ఆరోపించారు. మొన్ననే ఈ సమస్య ముగిసిపోయింది అనుకున్నారు, సమసిపోయింది అనుకున్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసిపోయింది అనుకున్నారు. మళ్ళీ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? అది వర్కౌట్ కానట్టున్నది ఆయనకి. ఇంకోటి కొత్తది మొదలు పెడదాం అనుకున్నాడేమో, దీన్ని ఈ టైప్గా వచ్చాడు ఆయన. ఈ టైప్గా రావడం అనేది మళ్ళీ నన్ను బయట వేయడానికే. మీరు ఒక విషయాన్ని చెప్తున్నారు, నేను మహిళను, అందులో బీసీ మహిళను కావాలనే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రతిసారి నాకు నేను నిరూపించుకోవాల్సి వస్తుంది అంటున్నారు. నిజంగా ఆ యాంగిల్ ఉందా? మీనా వాస్తవమే కదండి. ఇప్పుడు నన్ను ఇంట్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చాడు కదా, నేనేమన్నా మాట్లాడానా? మొన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక ఆడబిడ్డగా వెళ్ళాను, వాళ్ళ మనమరాన్లకు బట్టలు పెట్టాను, అల్లుడికి కూతురికి బట్టలు పెట్టాను, నేను నా భర్త కలిసి వెళ్ళాము. మా హస్బెండ్ను కూడా నేను ఎందుకు తీసుకెళ్ళాను అంటే ఆయనకు ఈయనకు మధ్యలో కూడా ఏమీ లేదు అని చెప్పి ఒక మెసేజ్ పోవాలి, అందరం కలిసి ఉన్నామనేటువంటి ఒక మెసేజ్ పోవాలని మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా వెళ్ళాము. అది మళ్ళీ ఒక నెల కూడా తిరగలేదు. మళ్ళీ ఆయన ఈ విధంగా దాన్ని మళ్ళీ ట్విస్ట్ చేసి తీసుకురావడం అనేది ఆయన విఘ్నతకే వదిలేస్తాం. మేడం, నిన్న సీఎంను కలిసారు, ఈరోజు పిసిసి చీఫ్ని కలిసారు. అసలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన గురించి కానీ వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి కానీ మీరు చెప్పాల్సింది మీనాక్షికి చెప్పారు, సీఎంకు చెప్పారు, పిసిసి చీఫ్కి చెప్పారు, మళ్ళీ అదే చెప్పుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఏమన్నారు వాళ్ళిద్దరు? అంటే సీఎం గారు అంటే చూశానులే అని ఆయన అన్నారు. ఆయనకు దీంతో ఇన్వాల్వ్మెంట్ అంటే ఆయన ఇన్వాల్వ్ కూడా కారు ఈ విషయంలో. మరీ పెద్దదైతే ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఇది పిసిసి లెవెల్లో మన ఇన్ఛార్జ్ లెవెల్లోనే సాల్వ్ అవ్వాల్సినది. పిసిసి ప్రెసిడెంట్ గారు నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను, ఏం చేయాలో చూస్తానని చెప్పారు.
మీనాక్షి మేడం నేను 14th వస్తున్నానని మెసేజ్ పెట్టారు. ఆ రోజు వచ్చి కలవండి, అప్పుడు నేను ఏం చేయాలో మాట్లాడతానని చెప్పారు. మేడం, ఈ విషయాలను పక్కన పెడితే యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి విషయంలో చిరంజీవి భార్యను పెట్టడం తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. మీరు ఎట్లా సమర్థించుకుంటారు దాన్ని? అది ముఖ్యమంత్రి గారి పవర్స్ అండి. ఆయన YTTA అనేది ఆయన కంట్రోల్లోకి వస్తుంది. ఆయన ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దాన్ని ప్రశ్నించే అధికారం మాకెవరికి కూడా లేదు. కాబట్టి దాని మీద నేను ఏమీ కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. తనకైతే 14వ తారీఖున మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తనను కలుస్తానని, తనకు అన్ని విషయాలు చెప్తానని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.